ఉమా గారు మీ మొదటి సినిమా దిల్ రాజు గారితో చేశారు. అది కూడా మంచి హిట్ పడింది. దిల్ రాజు గారితో మీ ఎక్స్పీరియన్స్, ఆ జర్నీ ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? అప్పుడు ఆ సినిమా వరకు ఎక్స్పీరియన్స్, తర్వాత కనబడితే నమస్కారం పెట్టడం, ఆయన వెళ్ళడం తర్వాత కానీ తర్వాత 100 days ఫంక్షన్ అయిన తర్వాత పూర్తిగా నేను ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత ఆర్యాకి ట్రై చేశాను. తర్వాత పిహెచ్డి ఎంట్రన్స్ ఫుల్ టైం అటు కేటాయించలేక ఆయన ఎదుగుతున్న ప్రాసెస్లో ఆయన ఎంకరేజ్ చేశారు బాగా. మొన్న రీసెంట్గా కూడా పిహెచ్డి కంప్లీట్ అయిపోయాక బుక్ చూపించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా ఆలోచన కూడా ఏంటంటే అంత మంచి ఇప్పుడు ఒక స్టార్ ప్రొడ్యూసర్ గ్రేట్నెస్ ఏంటంటే కొన్ని వందల మంది కుటుంబాలు ఆయన దగ్గర సినిమా వాళ్ళు బతుకుతున్నారు. ఎందరికో లైఫ్ ఇచ్చారు పెద్ద పెద్ద డైరెక్టర్స్. ఇప్పుడు నాలాంటి ఒక డాక్టరేట్ కంప్లీట్ చేసి సినిమా ఫీల్డ్ మీద ఒక ఇంత బుక్ రాసినటువంటి నాలాంటి వాళ్ళు కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తేనే వచ్చాం. కాబట్టి అలాంటి వ్యక్తితో డైరెక్షన్, అలాంటి వ్యక్తి దగ్గర డైరెక్షన్ చేయాలి, అలాంటి వ్యక్తికి ఖర్చు చెప్పాలి, అలాంటి బ్యానర్లో మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఆలోచన నాలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది. నా టార్గెట్ కూడా అదే. అంటే కాబట్టి ఆయన సినిమా లవర్ అండి, నిజంగా సినిమా ప్రేమికుడు ఆయన. అందుకనే ఆ స్థాయిలో ఉన్నారు. చాలా మందికి అతను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందరికో లైఫ్ ఇచ్చారు. ఈరోజు చూడండి, సుకుమార్ గారు, సుపేడిపల్లి గారు, బోయపాటి గారు, ఎంతో చాలా అది రామానాయుడు గారి తర్వాత దిల్ రాజు గారే అన్నట్టు పేరు తెచ్చుకున్నారు. ఇంకా అంతకంటే వాళ్ళతో పనిచేయడం నాకు చాలా హ్యాపీ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి యాక్సెస్ నాకు ఉంటుంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా మన పిహెచ్డి బుక్ చూపించగలిగానంటే ఆ రోజు దిల్ సినిమా ఆ పాట రాయడం వల్లనే. ఈరోజు మన రీసెంట్ వినాయక్ గారి ఇంటికి వెళ్ళాను. అంటే వెళ్ళగలిగాను అంటే ఆ వినాయక్ గారితో, తర్వాత దిల్ రాజు గారితో అప్పుడు ఆ పని చేసిన పాట ఉండడం వల్ల. ఆ తర్వాత ట్రావెల్ అయినా వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళేనండి. ఆ ఎంకరేజ్ నేను నా ఎడ్యుకేషను, నా కుటుంబ పరిస్థితులు, నా ఆలోచన విధానం, నాకు అపారమైన పుస్తక పిచ్చి, పఠనం, చదువుకోవాలి. తర్వాత వెంటనే నాకు పాట మీద ఇంట్రెస్ట్ పోవడం. ఈ పాట మీద పిహెచ్డి మొదలుపెట్టినప్పుడు పాట మీద ఇంట్రెస్ట్ పోయింది. ఈ విషయం మా పిహెచ్డి సార్కి చెప్తే తిడతాడని చెప్పలేదు నేను. అరే నీవు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం, పిచ్చి అంటున్నావు, సినిమా ఫీల్డ్ గురించే టాపిక్ ఇచ్చాను, అది చేయకుండా ఇప్పుడు మళ్ళీ పాట మీద ఇంట్రెస్ట్ పోయిందంట. పాటలు రాస్తున్నావు అంటే మరి బ్రతుకు తెరువు కోసం బంజారా హిల్స్లో ఉంటున్నావు, పాట ఏది రాయాలి కదా. రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఉండదు కాబట్టి అలా వచ్చిన పాట, నా దగ్గరికి వచ్చిన పాటను రాశానండి. ఇప్పటివరకు ఒక 100 పాటల వరకు రాశాను.